భర్తీ నోటిఫికేషన్ అనేది 2017 అక్టోబర్ 21 వచ్చింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భర్తీ చర్యకు నోచుకోలేదు. అంటే ఇది ఎంత సిగ్గుకరం అంటే మన అక్షరాస్యతతో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా చివరి స్థాయిలో ఉంది. అదే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3వ స్థానంలో ఉంది. అంటే ఎందుకు అక్కడున్న పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 డిఎస్సీ ప్రకటించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకైక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో. అయితే మా యొక్క ఉపాధ్యాయ సోదరిమణులు ఒకటే గుర్తుంచుకోవాలి, మా యొక్క పోస్టింగ్ వచ్చే వరకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. మే 15 వరకు ఈ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మే 15 వరకు సమయం ఇస్తున్నాం. లేని పక్షంలో మే 15 తర్వాత మేము చేసే ఆమరణ నిరాహార దీక్షకు మీ యొక్క సార్ మే 15 వరకు ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. మే 15 వరకు మా పోస్టింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో మే 16న మేము చేసే ఆమరణ నిరాహార దీక్షకు మీ రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని మేము అందరినీ కోరుతున్నాం. ఖచ్చితంగా తెలియాలి సార్, మేము ఆమరణ నిరాహార దీక్షలో మేము ఎంతమంది అమరులైనా సరే 10 మంది అమరులైనా సరే మిగతా కుటుంబాలు బాగుపడతామని మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒక 2 నిమిషాలు జీవో గారు ఖచ్చితంగా సార్.